భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా గిరిజనులు, గిరిజనేతర పేదలు తునికాకు సేకరణ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి వేసవి కాలంలో ఏ విధమైనటువంటి పనులు లేని టైంలో, వ్యవసాయ పనులు మొత్తం కూడా అడుగంటినటువంటి టైంలో ఈరోజు అటవీలో దొరుకుతున్నటువంటి తునికాకు సేకరణ మీద ఇవాళ జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తునికాకు ప్రూనింగ్ కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ప్రభుత్వం స్పందించి తునికాకు టెండర్లను పిలవాలి, తునికాకు ప్రూనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టాలి. దాని ద్వారా మాత్రమే ఈరోజు తునికాకు సేకరణ అనేటటువంటి సాధ్యమైంది. ఇప్పటికీ మార్చి నెల వచ్చినప్పటికీ ఇప్పటివరకు తునికాకు టెండర్లు వేయడం కానీ ప్రూనింగ్ కార్యక్రమాలు చేపట్టకపోవడం అనేటటువంటిది ఒక రకంగా తునికాకు సేకరణ నుంచి తప్పుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందేమో అని చెప్పేసి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఫారెస్ట్ అధికారులను ఆదేశించి ప్రూనింగ్ పనులు చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తునికాకు కట్ట ధర కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే ఎప్పుడులాగా 5 పైసలు 10 పైసలు కాకుండా తునికాకు కట్టని భారీగా పెంచేటటువంటి ప్రయత్నం కూడా చర్యలు చేపట్టాలి. తునికాకు కట్ట 5 రూపాయలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. తద్వారా తునికాకు సేకరణ చేస్తున్నటువంటి గిరిజనులు, గిరిజనేతర పేదలు జీవితాల్లో అరాకొర సహాయక సహకారాలు అందించినట్టుగా అర్థమవుతుందని చెప్పేసి, కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ సమస్య పైన పరిష్కరించకపోతే వచ్చే 6వ తారీఖున జరిగేటటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి రేంజ్ ఆఫీసులు, అదేవిధంగా ఎంపీడీఓ, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలు అవుతున్నాయి, వాటన్నింటినీ ముట్టడి కార్యక్రమానికి ఇవాళ తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే 6వ తారీఖు జరిగేటటువంటి ముట్టలకి అక్కడ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.